హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్. ఈ రోజు మన కిచెన్ లో హార్లిక్స్ ని చూపించబోతున్నానండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా హెల్దీ వేలో ఈ హార్లిక్స్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి వేడివేడిగా ఒక గ్లాస్ పాలలో 1 స్పూన్ హార్లిక్స్ ని కలిపిస్తే వాళ్ళ బాడీకి ప్రోటీన్స్ అనేవి బాగా అందుతాయండి. ఈ హార్లిక్స్ లో పంచదారని కానీ బెల్లాన్ని కానీ వాడకుండా హెల్దీ వేలో షాప్ లో కొనే టేస్ట్ వచ్చేటట్టుగా ఇంట్లోనే చాలా ఈజీగా హార్లిక్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి కప్పు వరకు గోధుమలను వేసుకోవాలి. హార్లిక్స్ పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం నాణ్యమైన గోధుమలను వాడుకుంటే మంచిదండి. ఇప్పుడు గోధుమలు మునిగేంత వరకు వాటర్ ని వేసి వీటిపైన మూత పెట్టి 12 గంటల పాటు నాననివ్వాలి. ఇలా నానిన తర్వాత వీటిని 2-3 సార్లు వాష్ చేసేసుకొని ఈ గోధుమలో ఉన్న నీళ్ళన్నిటిని కూడా వాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒక కాటన్ కర్చీఫ్ ని కానీ ఒక కాటన్ క్లాత్ ని కానీ పరుచుకొని ఇందులోకి నానిన గోధుమలన్నిటినీ కూడా వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు గాలి తగలకుండా మూత కింద కట్టుకొని మనం ఏ బౌల్లో అయితే గోధుమలు నానబెట్టుకున్నామో అదే బౌల్లో ఈ గోధుమల మూటను పెట్టుకొని మొలకలు రావటం కోసం దీనిపైన వాటర్ ని జల్లుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కన్నాలున్న ప్లేట్ ని కానీ జిబ్బురేకను కానీ పెట్టుకొని ఇప్పుడు వీటిని చల్లగా ఉండి చీకటిగా ఉన్న ప్లేస్ లో ఒక 12 గంటల పాటు వదిలేసేయాలి. ఈ మొలకలు కాలాన్ని బట్టి త్వరగా వస్తూ ఉంటాయండి. చలికాలంలో అయితే ఒక రోజుకి ఈ మొలకలు అనేవి చాలా త్వరగా వచ్చేస్తాయండి. ఎండాకాలం అయితే 2-3 రోజులు కంపల్సరిగా పట్టేస్తుంది. ఇక్కడ చూడండి, నేను ఒక రోజు మాత్రమే వీటిని మొలకెట్టి వదిలేశాను. చూడండి మొలకలు అనేవి ఎంత చక్కగా వచ్చేసాయో. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి వేసుకొని వీటిలో ఉన్న చెమ్మ అంతా కూడా పోయేంత వరకు ఒక 2-3 రోజులు బాగా ఎండలో ఎండబెట్టేసుకోవాలి. వీటిని ఇలా 2-3 రోజులు ఎండబెట్టడం వలన ఇందులో ఉన్న చెమ్మ అంతా కూడా పోయి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా బాగా డ్రైగా అయిపోతాయండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనంలోనికి ఈ గోధుమలను వేసుకొని ఈ గోధుమలు కలర్ మారేంత వరకు చక్కగా వీటిని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తరువాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని ఇప్పుడు ఇదే పెనంలోనికి ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల వరకు బాదం పలుకులను వేసుకొని మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని దోరగా 2 నిమిషాల పాటు వేపుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో 2 స్పూన్ల వరకు జీడిపప్పును వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని వీటిని ఒక పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే పెనంలోనికి ఏ కప్పుతో అయితే గోధుమలను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పూల్ మకానాన్ని వేసుకోవాలి. వీటిని కూడా మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా వేపుకోవాలి. ఈ పూల్ మకానా వేగిందో లేదో తెలుసుకోవడం కోసం ఇప్పుడు ఒక పూల్ మకానాన్ని తీసుకొని నేను చూపిస్తున్నట్టు దాన్ని పట్టుకొని కొంచెం గట్టిగా నొక్కితే ఇది పొడిలాగా రావాలి. అప్పుడే పూల్ మకానా అనేది మనకు పర్ఫెక్ట్ గా వేగినట్టు. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ ని తీసుకొని అందులోకి రోస్ట్ చేసుకున్న గోధుమలను జీడిపప్పు బాదం పలుకులను వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఇప్పుడు 1 కప్పు వరకు వెండి ఖర్జూరాన్ని తీసుకొని వెండి ఖర్జూరాన్ని పిక్కలు తీసేసి వేసుకొని ఇది కొంచెం బరకగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇక్కడ నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఈ హార్లిక్స్ లో పంచదారని కానీ బెల్లాన్ని కానీ వాడట్లేదండి. దానికి బదులుగా స్వీట్నెస్ కోసం ఇక్కడ నేను వెండి ఖర్జూరాన్ని యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలితే పంచదారని కానీ బెల్లాన్ని కానీ వాడుకోవచ్చు. గోధుమలను ఇలా పొడి చేసుకున్న తరువాత ఇప్పుడు ఇందులోనే రోస్ట్ చేసుకున్న పూల్ మకానాన్ని వేసుకొని వీలైనంతగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత ఇందులోనే మంచి ఫ్లేవర్ రావటం కోసం 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ ని వేసుకొని మరొకసారి ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న హార్లిక్స్ ని ఒక బౌల్ తీసుకొని అందులో ఒక జల్లిని పెట్టుకొని పిండి అంతటిని కూడా పూర్తిగా జల్లించేసుకోవాలి. విధంగా జల్లించుకున్నప్పుడు లాస్ట్ లో వచ్చిన ఈ రద్దును ఒక్కసారి మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకొని విధంగా జల్లించేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు పిండి అనేది ఎంత సాఫ్ట్ గా వచ్చిందో ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు మిల్క్ పౌడర్ ని వేసుకుని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. మిల్క్ పౌడర్ ని వేయడం వలన హార్లిక్స్ కి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. మిల్క్ పౌడర్ అనేది పిల్లలు తినే స్వీట్నెస్ ని బట్టి ఎక్కువ నుంచి తక్కువ కానీ అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. నేను బెల్లాన్ని కానీ పంచదారని కానీ యూజ్ చేయట్లేదు కాబట్టి గోధుమలకి కప్పు మిల్క్ పౌడర్ ని వేసుకుంటున్నాను. మిల్క్ పౌడర్ సూపర్ మార్కెట్స్ లో ఈజీగా దొరికేస్తుందండి. ఎవ్రీడే మిల్క్ పౌడర్ అని అడిగితే ఇచ్చేస్తారు. మిల్క్ పౌడర్ ని వేసుకున్న తర్వాత ఒక్కసారి ఫైన్ గా గ్రైండ్ చేసుకుంటే హార్లిక్స్ అనేది రెడీ అయిపోయినట్లేనండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చాక్లెట్ ఫ్లేవర్ ని ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి
హార్లిక్స్ లో చాక్లెట్ ఫ్లేవర్ ని ఎలా యాడ్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక కప్పు తీసుకొని అందులోకి 4 స్పూన్స్ వరకు హార్లిక్స్ ని వేసుకొని 1 స్పూన్ కోకో పౌడర్ ని వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకున్నామంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తాగే చాక్లెట్ ఫ్లేవర్ హార్లిక్స్ రెడీ అయిపోయినట్లే. ఇలా ఇంట్లోనే చేసుకున్న హార్లిక్స్ పౌడర్ ని 8 కంటైనర్ లో వేసుకొని స్టోర్ చేసుకుంటే 5 to 6 months వరకు ఫ్రెష్ గా ఉంటుందండి. మరి హార్లిక్స్ ని బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి. మీరు ఎండు ఖర్జూరాన్ని స్వీట్ ని బట్టి ఎక్కువ నుంచి తక్కువ వరకు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చండి. మిగతా స్వీట్నెస్ ని కూడా యూజ్ చేయకుండా ఈ ఎండు ఖర్జూరాన్ని ఎక్కువ వేసుకుంటే స్వీట్నెస్ అనేది మనకు పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. అంతేనండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ హార్లిక్స్ ని. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.